హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఈరోజు మనం 6వ తరగతి పాఠ్యపుస్తకం సామాన్య శాస్త్రంలోని 4వ పాఠం జంతువులు ఏమి తింటాయి పాఠ్యాంశంలో మనకు ముఖ్యమైన పాయింట్లు చూద్దాము. 4వ పాఠం జంతువులు ఏమి తింటాయి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్లు వచ్చేసి జంతువుల ఆహారం ఎలా తీసుకుంటాయో ఇందులో మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఏమి ఇచ్చిండంటే ఒక పట్టిక తయారు చేయండి అని ఇచ్చిండు. ఒక జాబితా తయారు చేయండి. మన పరిసరాల్లో ఎన్నో జంతువులు కనిపిస్తాయి. అవి సాధారణంగా ఏం తింటాయి, ఆహార సంపాదన కోసం అవి ఏమేమి చేస్తారు, మీ స్నేహితులు చర్చించి ఒక జాబితా రాయండి అని చెప్పింది. 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. ఎప్పుడు ప్రికేంబ్రియన్ కాలంలో జంతువులు ఉద్భవించాయి. నెక్స్ట్ ఇందులో కూడా ఈ పట్టికకు సంబంధించి కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, అవసరం లేదు. నెక్స్ట్ పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రియా, దీన్ని రేహా అని కూడా అంటారు. మొదలైన పక్షులకు రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేవు. ఏమేమి? పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రియా, రేహా. ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులు, ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులు, మొక్కలు జంతువులను రెండింటినీ ఆహారంగా తీసుకునే జంతువులను ఉభయాహారులు అంటారు. ప్రతి జంతువు తన సొంత శైలిలో ఆహారం సేకరిస్తుంది. ఆహారాన్ని వెతికి సేకరించి పట్టుకొని లేదా వేటాడి తరువాత నోటిలోకి తీసుకుంటాయి. ఏమేం చేస్తాడ? ప్రతి జంతువు తనదైన శైలిలో ఆహారం తీసుకుంటాయి. కొన్నేమో ఆహారాన్ని వెతికి సేకరించి పట్టుకొని లేదా కొన్ని వేటాడి తర్వాత నోటిలోకి తీసుకుంటాయి. జంతువులు జ్ఞానేంద్రియాలను విస్తారంగా ఉపయోగిస్తాయి. వాసన, చూపు, వినడం, రుచి, స్పర్శను ఉపయోగిస్తాయి. కొన్ని జంతువులు ఆహార సేకరణలో ఒకటి కన్నా ఎక్కువ జ్ఞానేంద్రియాలపైన ఆధారపడతాయి. ఇవి బాగా అభివృద్ధి చెందిన అవయవాలై ఉండొచ్చు. కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను తింటాయి. ఆహారం వెతికేటప్పుడు కుక్క ఏం చేస్తుంది? ఏ జ్ఞానేంద్రియం కుక్కలో బాగా అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారు? ఏమి? ముక్కు. గద్దలు ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతున్నప్పటికీ నేలపైన ఉన్న ఆహారాన్ని ఎలా కనుక్కుంటాయి? ఇవి ఆహారాన్ని వెతకడంలో ప్రధానంగా ఏ జ్ఞానేంద్రియాన్ని ఉపయోగిస్తాయి? కండ్లు. రాత్రి వేళలో గబ్బిలాలు వాటి ఆహారాన్ని ఎలా వెతుకుతాయి? శబ్దం. జంతువులు ఆహార సేకరణలో కొన్ని జ్ఞానేంద్రియాలను ఇతర అవయవాల కంటే బాగా ఉపయోగిస్తాయని మనం చూసాం. ఉదాహరణ, కుక్కలు వాసనతో, రాబందులు దృష్టితో, గబ్బిలాలు వినికిడి మీద తక్కువగా ఆధారపడితే కొన్ని సరీసృపాలు రుచి చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. మీరు ఎప్పుడైనా కొలం దగ్గరికి వెళ్ళినప్పుడు నీటిపైన ఈదే కీటకాలను గమనించండి. ఇది పటం 2. నీటిలో కీటకం పడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి అవి కొలను ఒక చివరి నుంచి మరో చివరకు ఎంత వేగంగా నీటిపై కదులుతూ వెళ్తాయో గమనించండి. పాండ్ స్కేటర్స్ ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం. నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తాయి. అవతలి ఒడ్డులో ఏర్పడిన అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించిన తర్వాత కీటకాన్ని పట్టుకోవడానికి కదిలిపోతుంది. ఆహార సేకరణ. ఆహారాన్ని వెతకడం ఒక ఎత్తు అయితే దాన్ని సేకరించడం లేదా పట్టుకోవడం మరో ఎత్తు. ఇందుకోసం జంతువులకు కొన్ని ప్రత్యేక శరీర భాగాలు ఉంటాయి. ఉదాహరణకు నోటి భాగాలు, చేతులు లేదా కాళ్ళను ఆహార సేకరణలో సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు. కొంది చూడండి. జంతువు ఆహార సేకరణలో ఉపయోగపడే శరీర భాగం: కోడి ముక్కు, ఆవు నోరు, కుక్క ముక్కు నోరు, కప్ప నాలుక, పాము నోరు, బల్లి నాలుక, రాబందు కాళ్ళు నోరు. మానవుడు: సింహం కాళ్ళు, గోర్లు, నోరు. మానవులు: చేతులు, నోరు. హమ్మింగ్ బర్డ్ ముక్కు. ఆహారం తినటానికి తేనెపిట్ట ఉపయోగించే భాగాలు, అందుకోసం కోడి ఉపయోగించే భాగాలతో పోల్చి చూడమని ఇచ్చిండు. నెక్స్ట్, కుక్కలు నాలుకను నాకడానికి ఉపయోగిస్తే కప్ప పట్టుకొని మింగడానికి ఉపయోగిస్తుంది. ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో దాదాపుగా 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. ఆహారంగా కీటకాలను పట్టుకోవడానికి కోళ్ళు ముక్కును ఉపయోగిస్తే కప్పలు వాటి నాలుకను ఉపయోగిస్తాయి. ఒక జంతువు తినే ఆహారం దాన్ని సేకరించే విధానమే వాటి ఆహారపు అలవాటుగా మారుతుంది. స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. 4ను చూసి అంటే ఇవన్నిటిని గమనించి 1, 3లలో సరైన వాక్యాన్ని ఎంపిక. పక్షుల ముక్కులు వివిధ రకాలుగా ఉండడానికి కారణం వాటిని గుర్తుపట్టడం కోసమే కాదు,
పక్షుల ముక్కులలో వైవిధ్యానికి ఎలాంటి కారణం లేదు, సహజంగా జరిగేది కాదు. వివిధ రకాలైన ఆహారాన్ని తీసుకోవటం వల్ల పక్షుల ముక్కుల్లో వైవిధ్యం ఉంటుంది. అవును. పిచ్చుక, బాతు, గద్ద, పావురం ఏ రెండు పక్షులు ఒకే రకమైన ఆహారం తీసుకుంటాయి? నెక్స్ట్, ముక్కుతో ఏరడం. వడ్రంగి పిట్టకు బలమైన పొడవాటి ముక్కు ఉంది. దీని సహాయంతో చెట్ల బెర్రలను తొలగించి వాటి కింద ఉండే చీమలను, చెదపురుగులను తింటుంది. కొంగ తన పొడవాటి ముక్కుతో నీటిలో చేపలను పడుతుంది. గద్దలను మీరు చూసారా? వాటి ముక్కు బలంగా కొక్కెంలా జంతువుల మాంసం చీల్చడానికి వీలుగా ఉంటుంది. పండ్లు, గట్టి విత్తనాలు కొరికి తినే చిలక ముక్కు బలంగా వంకర తిరిగి ఉంటుంది. కాకి ముక్కు అలా ఉండదు. పక్షుల్లో ముక్కే కాకుండా ఇతర భాగాలు కూడా అవి తీసుకునే ఆహారానికి అనుకూలంగా ఉంటాయి. జంతువుల మాంసాన్ని చీల్చడానికి వీలుగా వాడిగా ఉండే గోర్లతో పాటు బలమైన కొక్కెం లాంటి ముక్కు గద్దలకు అవసరం. తేనెపిట్ట లాంటి వాటికి పొడవాటి సన్నని ముక్కు అవసరం. వాడిగా ఉండే గోర్లు అవసరం లేదు. మీకు తెలుసా? మన పరిసరాల్లో నివసించే కాకులు సాధారణంగా వృధాగా పారేసిన కుళ్ళిన ఆహార పదార్థాలను, చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటాయి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచటంలో ఇవి సహాయపడతాయి. అందుకే వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. రాబందులు కూడా ఈ కోవకే చెందుతాయి. అయితే పాత బుక్లో గ్రద్ద అని కూడా ఉంటుంది. గద్ద, రాబందు, కాకి ఎవరు? సహజ పారిశుద్ధ్య కార్మికులు. జంతువులు పరపోషకాలు. అవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కప్ప ఆహారం ఎలా సేకరిస్తుంది? కప్ప జిగురుగా ఉండే పొడవైన నాలుకను కీటకం వైపు విసురుతుంది. కీటకం నాలుకకు అంటుకున్న తర్వాత దాన్ని లాక్కొని మింగేస్తుంది. ఆవు ఆహారం ఎలా సేకరిస్తుంది? ఆవు లాంటి ఎన్నో జంతువులు ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడతాయి. వీటినే శాకాహారులు అంటారు. ఆవు, మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, ఒంటె, ఏనుగు, జింక మొదలైన జంతువులు పచ్చి ఎండు గడ్డి, ఆకులు, కొమ్మలను తింటాయి. ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగుతాయి. దాన్ని జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంతసేపు అయిన తర్వాత మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నములుతాయి. దీనినే నెమరు వేయడం అంటారు. ఎంత ఎక్కువ, ఎంత తక్కువ? సాధారణంగా ఏనుగులు అడవిలో లభించే మొక్కల ఆకులు, కొమ్మలు, పండ్లు తింటాయి. ఒక రోజుకు ఏనుగుకు ఎంత పరిమాణంలో ఆహారం అవసరమవుతుందో ఊహించండి. క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది. కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినవలసిన అవసరమే ఉండదు. సజీవ జంతువులలో నీలి తిమింగలం చాలా పెద్దది. ఇప్పుడు కుక్క ఎట్లా ఆహారం స్వీకరిస్తుంది? కుక్కల ఆహారాన్ని వాటికున్న పదునైన దంతాలు, నాలుక సహాయంతో తీసుకుంటాయి. సింహం, నక్క, తోడేలు, పులి మొదలైన అడవి జంతువులకు కూడా పదునైన దంతాలుంటాయి. వేటాడే జంతువులకు పరిగెత్తడానికి బలమైన కాళ్ళు, పట్టుకోవడానికి పదునైన గోర్లు, మాంసం చీల్చడానికి పదునైన దంతాలు ఉంటాయి. కుందేళ్లకు, ఉడతలకు కూడా పళ్ళుంటాయి. వీటి సహాయంతో గింజలు, దుంపలు, ఆకులు మొదలైన వాటిని కొరికి తింటాయి. కుక్క లేదా పిల్లికి నోట్లో పదునైన దంతాలు ఉండడం మనం చూడవచ్చు. వీటితో అవి జంతువుల మాంసం చీల్చి తింటాయి. నాలుకను ఉపయోగించే విధానం. ఇక్కడ కప్ప ఏ విధంగా ఉపయోగిస్తుంది? ఆవు ఏ విధంగా ఉపయోగిస్తుంది? నెక్స్ట్, కుక్క నాలుకను ఏ విధంగా? కప్ప ఏం చేస్తుంది? కీటకాన్ని పట్టుకోవడానికి. ఆహారం తినడానికి. నాకడానికి. నెక్స్ట్, వేటాడకుండానే ఆహారం సంపాదించడం. బాతులకు కూడా నోటిలో పండ్లుంటాయి, కానీ అవి ఆవు లేదా సింహానికి ఉండే దంతాల మాదిరిగా ఉండవు. ఆహారాన్ని నమలడానికి కూడా ఉపయోగపడవు. కానీ నీటి నుండి ఆహారం సేకరించడంలో వడపోత సాధనంగా ఉపయోగపడతాయి. నీలి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువును, 20 నుంచి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. నెక్స్ట్, చేపలకు కూడా పళ్ళుంటాయి. బాతులో ఉపయోగపడినట్లు చేపల్లో కూడా ఆహారం సేకరించడానికి ఉపయోగపడతాయి. జలగ ఆహారం ఎలా సేకరిస్తుంది? చెరువులు, కాలువల గట్ల వెంబడి వచ్చేటప్పుడు జలగలు, నత్తలు, వానపాములు మొదలైన వాటిని చూడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జలగలను తరచుగా చూస్తూనే ఉంటారు. పశువులను చెరువులు, కాలువల వద్దకు తీసుకొని పోయినప్పుడు వాటి శరీరానికి, చర్మానికి జలగలు అంటుకోవడం చూడవచ్చు. పశువులు, మనుషుల చర్మాలకు జలగలు అంటుకొని రక్తాన్ని పీలుస్తాయి. రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. నెక్స్ట్, మీకు తెలుసా?
కొన్ని జంతువులు రాత్రి వేళల్లోనే ఆహార సేకరణ చేస్తాయి. బొద్దింకలు, ఎడారి బల్లులు, ఎలుకలు, గుడ్లగూపలు, గబ్బిలాలు, మాతులు, మిడతలు మొదలైన జంతువులు రాత్రి వేళలోనే ఆహారం సేకరిస్తాయి. పగటి వేళలో చీకటి ప్రదేశాలలో దాక్కుంటాయి. ఇలాంటి జంతువులను నిశాచరులు అంటారు. ఆహారపు గొలుసు. ప్రకృతిలో మొక్కల, జంతువుల ఆహారపు అలవాట్లను బట్టి వాటి మధ్య సమతుల్యత ఉంటుంది. ప్రకృతిలో సమతుల్యత ఏర్పడడం కోసం జంతువులు తమ ఆహారపు అలవాట్లను పాటిస్తాయి. కొలనులో గుడ్లు, లార్వాలను చేపలు, కప్పలు తింటాయి. చేపలు, కప్పలు కొంగకు ఆహారం అవుతాయి. 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు చీమల అద్భుత ప్రపంచం. చీమలు ఎన్నో పనులు చేస్తాయి. పనులు చేయడానికి దండులో ఎన్నో రకాల చీమలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పనులు చేసే కూలీ చీమలు, రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు, ఆడ మగ చీమలు ఉంటాయి. కూలీ చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమల కొరకు ఆహార సేకరణ, ఆహార నిల్వల బాధ్యతలు నిర్వర్తిస్తాయి. మనం ఆవులను పాల కోసం పెంచినట్టు చీమలు హనీడ్యూ అనే పదార్థం కోసం ఎఫిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులు. పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బొరియలలో నివసిస్తాయి. చీమలు కూడా మనలా మంచి రైతులు కూడా. చీమలు ఒకే రకమైన శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. దీనికోసం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వలె తయారు చేసి ఇందులో శిలీంధ్రాన్ని పెంచుతాయి. మనం ఏం నేర్చుకున్నాం? మన పరిసరాల్లో నివసించే జంతువులకు రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఆహారం తీసుకునే విధానం, ఆహారపు రకం ఈ లెసన్లో నేర్చుకున్నాం. నెక్స్ట్, పీల్చడం, నాకడం, ఏరడం, నమలడం, మింగడం మొదలైన మార్గాల ద్వారా జంతువుల ఆహారం తీసుకుంటాయి. పక్షులు తీసుకునే ఆహారాన్ని బట్టి పక్షుల ముక్కులలో వైవిధ్యం కనిపిస్తుంది. జంతువులను తినే అడవి జంతువులకు పదునైన దంతాలు ఉంటాయి. బలమైన కాళ్ళు, పదునైన గోళ్ళు ఉంటాయి. తీసుకునే ఆహారాన్ని బట్టి జంతువులను 3 రకాలుగా విభజింపవచ్చు. అవి శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు. ఆహారపు అలవాట్లను బట్టి జంతువుల మధ్య గల సంబంధమే ఆహారపు గొలుసు. ఆహారపు గొలుసు ప్రకృతిలోని జీవుల పరస్పర ఆధారాన్ని, జీవ వైవిధ్యాన్ని తెలుపుతుంది. నెక్స్ట్, చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందింది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. వీళ్ళను కూడా సకశేరుకాలు అంటారు. కారణం వీటికి వెన్నెముక ఉండడమే. Thanks for watching this video. Please like, share and subscribe to my channel.